పాటు కూడా మరి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అయిన దివ్య కొత్తపల్లి గారు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఈరోజు మన సోషల్ పోస్ట్లో మరి ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. హౌ ఆర్ యు మ్యామ్? సూపర్ బడ్. అంటే సబ్జెక్ట్ ఎంత వచ్చినా కానీ టెక్నికల్ రౌండ్లో మాత్రం కొన్ని మేజర్ మిస్టేక్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాంటి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్గా టెక్నికల్ అనేసరికి వీళ్ళకున్న భయం ఏంటంటే క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి. సో దానికి సింపుల్ ఫండా నేను చెప్తా చూడండి. ఏ ప్రోగ్రామింగ్ జరిగినా దాంట్లో డోంట్స్ ఉంటాయి. డోంట్స్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఏ ప్రోగ్రామింగ్ అయినా, అది సి కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్లో కూడా దాంట్లో డోంట్స్ ఏమున్నాయి. డోంట్స్ మీకు తెలిసాయంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హీ నోస్ ద సబ్జెక్ట్ ఫస్ట్ థింగ్. అండ్ టేక్ సింపుల్ టాస్క్. చాలా పెద్ద టాస్క్ తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ టాస్క్ ఏం తీసుకొని అది ఎలా నెరేట్ చేయాలో చేయండి, సరిపోతుంది. ఒక 4 స్టెప్స్లో ఎలా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, ప్రోగ్రామ్లో ఒక 4 స్టెప్స్, టాప్ 4 స్టెప్స్ ఉంటాయి కదా. ఇది ఇలా చేస్తే, ఇది చేస్తే ఇలా వస్తుందండి. అది దట్టు డోంట్ టేక్ ఇట్ అస్ లెవెల్ మార్చిపోద్దు. టూ మచ్ లెవెల్కి వెళ్ళదు. టూ మచ్ లెవెల్కి వెళ్ళి అంటే క్వశ్చన్స్ మారిపోతాయి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూర్ ఏం అడగాలో మీరు డిసైడ్ చేయాలి. ఇంటర్వ్యూర్ ఏం అడగాలో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారంటే మీరు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మీరు టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ టాప్ లెవెల్ నుంచి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు బేసిక్ లెవెలే వెళ్ళండి, ఎందుకంటే యు ఆర్ ఇంటూ ఫ్రెషర్. సో ఫ్రెషర్కి ఎప్పుడు టాప్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే మీరు రియల్ టైం వర్క్ చేసి ఉంటారు కదా. మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకోనో లేదంటే ఒక చిన్న ప్రాజెక్టో మీరు కాలేజ్లో చేసి ఉంటారు. సో టాక్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, లేదంటే బేసిక్ లెవెల్లో మీకు ఏం నాలెడ్జ్ ఉందో అది మాత్రమే మాట్లాడండి. ఓకే, ఆటోమేటిక్గా మీరు బేసిక్ లెవెల్ మాట్లాడారనుకోండి, కొంచెం ఏదైనా నెక్స్ట్ లెవెల్లో క్వశ్చన్ అడిగి వదిలేస్తారు. బట్ హీ కమ్స్ టు నో దాట్ యూ నో ద లాంగ్వేజ్, యూ నో ద సబ్జెక్ట్. ఓకే, అండ్ డోంట్స్ డిస్కస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వర్షన్ చేంజ్ అయిపోతుంది. హీ నోస్ ద సబ్జెక్ట్. ఏం చేయాలో తెలిసినప్పుడు, ఏం చేయొద్దు తెలిస్తే బట్ జాబ్ ఇవ్వచ్చు, మనం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఏం మాట్లాడబోతో తెలిసింది అనుకోండి, ఏం మాట్లాడాలో ఆటోమేటిక్గా తెలుసు నాకు. దట్స్ వాట్. సో చిన్న ఫండా అనమాట ఇది. ఇట్లా యూస్ ఇది ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే మీరు డోంట్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అనుకోండి, వీళ్ళకి చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందండో అనుకోండి. యాంగ్జైటీగా ఫీల్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇంటర్వ్యూని క్రాక్ చేయబోతున్నారో వాళ్ళు సింపుల్ టిప్స్ అంటే మీరు ఏం చెప్తారు? యాంగ్జైటీ ఈజ్ కామన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కాదు, మీరే ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. ఫస్ట్ మీరు ఒక 4-5 ఇంటర్వ్యూస్ జనరల్గా అటెండ్ చేశారనుకోండి, మీ రెజ్యూమ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పేస్తారు ఫస్ట్. ఓకే, అండ్ ఇంకొకటి మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేదంటే నేను ఎలా చెప్తున్నాను. అండ్ యూ కమ్ టు నో ద పీపుల్. మీలాంటి పీపుల్ ఎలా మాట్లాడుతున్నారు మీకు కొంచెం అర్థం అవుతుంది. ఇంటర్వ్యూ ఏరియాకి వెళ్ళారనుకోండి, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, మన ఫిమ్ వాళ్ళు ఎలా ఉన్నారు, దాంట్లో మనం కొంచెం అప్గ్రేడ్ అవుతాం కదా ఫస్ట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కన్నా పెద్దది ఏమీ లేదండి. అంటే ఇప్పుడు నేను ఒక రూమ్లో ఇంటర్వ్యూ చేయిస్తాను, బట్ ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ఒక ఇంటర్వ్యూకి పంపిస్తాను ఫస్ట్. నేను ఎన్నిసార్లు చేసినా సరే అది నా లెవెల్ వరకే ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చేస్తాడు, బట్ ప్రాక్టికల్గా ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ నుంచి వచ్చిన తర్వాత చెప్తాడు, మేడం ఇలా అడిగారు, మేడం ఇలా అన్నారు, మ్యామ్ నేను ఇలా రెస్పాండ్ అయ్యాను, చాలా బాగా అనిపించింది, గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రియల్ టైంలో నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది ఎప్పుడు మర్చిపోవు, అండ్ అక్కడ నుంచి నువ్వు బెటర్ వర్షన్లో బయటకు వస్తావు. సో ద బెస్ట్ ఫండ్ ఆఫ్ ఓవర్కమ్ ద థింగ్ అటెంప్ట్ మోర్. ఎక్కువసార్లు అటెంప్ట్, ఎక్కువసార్లు లర్నింగ్. అంటే రిజెక్షన్ అనేది కూడా కొంతమంది తీసుకోలేరు. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా యువర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళలో ఏదో తెలియని ఆందోళన చాలా ఉంటుంది. సో ఆ టైంలో మెయిన్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే దేనికైనా, ఇది ఒక ఇంటర్వ్యూ అని కాదండి, ఇప్పుడున్న స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందండి, ఏదైనా ఒక రిజెక్షన్ రాగానే ఇంకా మేము దేనికి పనికిరాము అన్న థాట్లోకి వెళ్ళిపోతారు. అసలు ఏంటి కోర్ ఏరియా ఏంటి, అక్కడ మనం పనికిరాము కాదు, అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, మనం దానికి ఏం సూటబుల్గా చేయలేదు అనేది ఫస్ట్ థింగ్. అంటే ఇది ఒక ఇంట్రోస్పెక్షన్. ఇప్పుడు నేను వెళ్ళాను, అక్కడ నేను రిజెక్ట్ అయ్యాను, ఆటోమేటిక్గా నాకేం కావాలి అంటే నేను ఎక్కడ మిస్ అయ్యాను అన్న ఐడియాకి వెళ్ళాలి. కాకపోతే నేను వేస్ట్, నాకేం రాదు అన్న ఐడియాకి వెళ్ళొద్దు. ఎక్కడ మిస్ అయింది, ఏ పాయింట్లో నేను ఇంకా బెటర్ అవ్వాలి, లేదంటే నా కమ్యూనికేషన్ లేకుందా, నా రెజ్యూమే లేకుందా, లేదంటే నేను కరెక్ట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చేయలేదా, ఈ పాయింట్ ఆఫ్ తీసుకొని ఒక నోట్స్ రాసుకోవడం బెటర్. నేను అడుగుతాను, ఎప్పుడైతే నువ్వు ఒక పాయింట్ నువ్వు నీ చేతులతో రాస్తావో ఆటోమేటిక్గా నీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో నేను ఈ పాయింట్ మిస్ చేశాను, ఇక్కడ ఇది చేశాను. ఒక 2 days నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసావు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త ఇంటర్వ్యూ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఇది ఇంటర్వ్యూస్ పరంగానే కాకుండా లైఫ్ పరంగా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నేను రాస్తానండి, ఐ డూ రైట్. ఇది ఒక పాడ్కాస్ట్కి వస్తున్నాను అనుకోండి, నేను ఐ విల్ రైట్, నా ఓన్గా నేను నోట్స్ రాసుకుంటా ఉంటాను. ఎందుకంటే నోట్స్ రాసుకున్నాను అనుకోండి, దట్ పాయింట్ విల్ బీ ఇన్ అండర్ మై కంట్రోల్. యాక్చువల్లీ ఓవరాల్గా ఎన్ని చెప్పినా కూడా దట్స్ అవుట్ ఆఫ్ మైండ్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. బట్ వన్స్ యూ పుట్ ఆన్ ద పేపర్, దట్ గోయింగ్ టు బి దేర్ విత్ యూ.
అంటే రీసెంట్ టైమ్స్లో ఏ యొక్క ప్రాబల్యం అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఎక్కువ, వెళ్తుంది, yeah. యూసేజ్ అనేది కూడా పెరిగింది. చాలా. అండ్ ఈ రెజ్యూమ్ తయారు చేసే విధానం కానీ అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే విధానాన్ని కూడా ఎక్కువగా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. Yeah. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఏఐ అనేది ఒక టూల్ అండి. మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నా ఏఐ ఇస్ అన్ అడ్వాన్స్, మీకు ఒక బెస్ట్ సపోర్టర్ అనుకోవాలి. Okay. ఏఐని చూసి చాలా మంది భయపడుతున్నారు, ఏఐ వస్తే జాబులు పోతాయి అంటున్నారు, ఏఐ వస్తే ఇంకేదో అవుతుంది. అసలు ఏమీ అవ్వదు. ఏఐ మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు నేను ఒక వర్క్ చేయాలండి, జస్ట్ మీకు ఒక రెజ్యూమే రాయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే నార్మల్గా అయితే మిమ్మల్ని అన్ని డీటెయిల్స్ అడిగి మీకు రెజ్యూమే రాస్తాను. Yeah. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్రాంప్ట్ పెట్టేస్తాను, ఏఐకి ప్రాంప్ట్ పెట్టి సో అండ్ సో చాణక్యకి ఒక రెజ్యూమే రాయాలి, ఆయన స్కిల్స్ ఇవి, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆటోమేటిక్గా అది 4-5 వెర్షన్లో రెజ్యూమే ఇస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు నాకు ఎంత టైం సేవ్ అయ్యింది? చాలా టైం సేవ్. నేను 5 వెర్షన్స్ అడుగుతాను, 5 వెర్షన్లో నాకు రెజ్యూమే కావాలి అంటే అది 5 వెర్షన్స్లో ఇస్తుంది. అదే నేను లిటరల్గా కూర్చొని రాస్తే నాకు 2 to 3 hours, ఒక హాఫ్ డే టైం పోతుంది. సో ఎవ్రీ కెరియర్ హ్యాస్ ఏఐ ఇస్ అన్ అడ్వాన్స్మెంట్. వాళ్ళకి అదొక ఫ్లెక్సిబుల్ థింగ్, అది వాళ్ళ లైఫ్లో చాలా అడ్వాన్స్మెంట్ తీసుకొస్తుంది. ఎవరైతే ఏఐతో ఉంటారో వాళ్ళ టైం సేవ్ అవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు బెటర్ ఆఫ్ ఉంటారు. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏఐ రాని వాళ్ళు, కంప్యూటర్స్ రాని వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అప్పట్లో. అవును. కంప్యూటర్స్ రాకపోతే కంప్యూటర్స్ నేర్చుకోమని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఫైనల్గా ఏమైంది, కంప్యూటర్ ఏరాకి వెళ్ళాల్సి వచ్చింది మనం, ఎందుకంటే ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏఐ కూడా అంతే. ఓకే, సో ఏఐతో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఫోటోషాప్ కావచ్చు, మన ఎడిటింగ్స్ కావచ్చు, ఎంత ఫాస్ట్గా అయిపోతాయి. అంటే ఇప్పుడు రెజ్యూమే తయారు చేసే విధానము మనం చూస్తుంటాం, కొన్ని అయితే అందులో ఫొటోస్ పెడుతూ ఉంటారు అండ్ ఆల్సో దాన్ని ఒక సూపర్ గా డెకరేట్ చేసి ప్రెజెంట్ చేస్తారు. ఇస్ ఇట్ గుడ్? యాక్చువల్గా అండి ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటాం. అంటే మనం రెజ్యూమే తీసుకెళ్ళి ఇచ్చిన ప్రతి ఒక్కటి వెళ్ళి ఆ హెచ్ఆర్ చూడరు. దిస్ ఈజ్ వాట్ ద రియాలిటీ, ఐ వాంట్ టు లెట్ యూ. ఏ రెజ్యూమేని ఆ హెచ్ఆర్ పట్టుకొని చూడరు. మనం ఏదైతే రెజ్యూమే ఇస్తామో దాన్ని ఒక సాఫ్ట్వేర్ ఏటీఎస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏటీఎస్ త్రూ ఏదైతే అవుతుందో అది మాత్రమే హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్తుంది, అంతవరకు అది వెళ్ళదు. సో మనం ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే తయారు చేయాలంటే ఒక నార్మల్ డాక్యుమెంట్, ఒక ఫొటోస్ వద్దు, ఎక్స్ట్రా లాంగ్వేజ్ కానీ ఏమి స్టైల్స్ ఏమి వద్దు, ఒక సింపుల్ డాక్యుమెంట్ బోల్డ్ వైట్ పేపర్ పైన మనం పెన్తో రాస్తాం చూడండి, అట్లా అయితే ఎంత సింపుల్గా ఉంటుంది, అట్లాంటి లాంగ్వేజ్ తీసుకుంటేనే అది తీసుకుంటుంది ఏటీఎస్. బట్ ఇది చాలా మందికి తెలియదు. ఫొటోస్ పెడతారు, మీరు అన్నట్టు డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ పెడతారు, బుల్లెట్స్ పెడతారు, ఇంకేదేదో చేసేస్తారు. సింపుల్ ఆన్ టాప్ మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్, అండ్ ఫర్దర్గా మీ అకాడమిక్ డీటెయిల్స్ అండ్ మీకు ఏమైనా అచీవ్మెంట్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఈ ఫార్మాట్లో పెట్టాలి. ఫైనల్గా మీకు ఏమైనా ఫర్దర్గా మీరేమన్నా అంటే ఇప్పుడు చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు బాగా ల్యాక్ అవుతున్న విషయం ఏంటంటే సోషల్ కాన్షియస్నెస్. అంటే మీరు ఏదైనా సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్లో ఉన్నారా, ఇట్స్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్కిల్స్ కన్నా ముందు సిఎస్ఆర్ అంటే వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా. ఇప్పుడు చాలా మంది లయన్స్లో ఉంటారు, కొంతమంది జేసీస్లో ఉంటారు, అవి ఏమైనా ఉన్నాయా, వీళ్ళు దీంతో పాటు వాళ్ళ లైఫ్తో పాటు ఇంకేదైనా కోర్ వాల్యూని డ్రైవ్ చేసుకుంటున్నారా చూస్తారు, అవి వేస్తే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ రెజ్యూమే ప్యాటర్న్ అనేది కూడా చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. అండ్ రియలీ బోల్డ్ అన్ని విషయాలు అనేది కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. అండ్ ఇలాంటి పాడ్కాస్ట్లో కూడా ఇంకా చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్లీజ్. దివ్య గారు, ఇప్పటివరకైతే మీరు మెయిన్గా క్యాండిడేట్స్ చేస్తున్న మిస్టేక్స్ కానీ ఫ్రెషర్స్ చేస్తున్న మిస్టేక్స్ దాని గురించి చెప్పారు కదా. అలాగే మీ ప్రాక్టికల్గా మీరు ట్రైనింగ్ ఇస్తున్న టైంలో చూసిన కామన్ మిస్టేక్స్ అంటే ఏంటంటారు? కామన్ మిస్టేక్స్ ఏంటంటే భయం ఒకటండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా. ఎందుకంటే ఏదో జరిగిపోతుంది, జాబ్ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే అందరు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళు భయం ఎక్కువ పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ కన్నా ముందు వీళ్ళకి అందరికీ ఏం ఆన్సర్ చేయాలి, జాబ్ రాలేదంటే ఏమనుకుంటారన్న భయం. ఫస్ట్ లీవ్ ఇట్, దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకే, అండ్ నువ్వేంటి అనేది నీకు తెలుసు కదా, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, అండ్ కీప్ ఆన్. ఫస్ట్ నీ దగ్గర నీ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, నీ స్కిల్స్ పైన, నీ దానిపైన. ఒకవేళ ఏదైనా ల్యాక్ ఆఫ్ స్కిల్ ఉందనుకోండి, నేర్చుకోండి. టైం, ఇన్వెస్ట్ యువర్ టైం, లర్న్, అప్గ్రేడ్, దట్స్ ఇట్. ఓకే, నైస్ మ్యామ్. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేలాగా సాఫ్ట్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ రెజ్యూమేస్లో మనం ఎక్కడ ల్యాక్ అవుతూ ఉన్నాము, అండ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.